టాలీవుడ్లో మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, మసూద లాంటి సినిమాలతో ఆడియన్స్ను ఆకట్టుకున్న బ్యానర్ స్వధర్మ ఎంటర్టైన్మెంట్. ఈ బ్యానర్ నుంచి సినిమా వస్తోందంటే ఖచ్చితంగా బాగుంటుందనే నమ్మకాన్ని కలిగించారు రాహుల్ యాదవ్. తాజాగా ఆయన బ్రహ్మానందం, రాజగౌతమ్ ప్రధాన పాత్రలో బ్రహ్మానందం సినిమాతో వచ్చారు. ఈ సినిమా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. మంచి ఎమోషన్ ఉండేలా ఓ అద్భుతమైన కథని ప్రజెంట్ చేశారు. దర్శకుడిని అందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. అలాగే బ్రహ్మానందం, ఆయన కుమారుణ్ణి, ఇక వెన్నెల కిషోర్ని, వీరి ముగ్గురు నటన చాలా బాగుందని కితాబిస్తూ ఉన్నారు సినీ ప్రియులు. ఇక ఈ సినిమా కలెక్షన్స్ చూస్తే తొలి రోజు 3 కోట్ల మేర కలెక్షన్స్ తీసుకువచ్చింది. మంచి పాజిటివ్ టాక్తో వెళ్తుంది ఈ సినిమా. రెండో రోజు ఆక్యుపెన్సీ కూడా 35% కనిపించింది. రెండో రోజు 2 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి. మూడో రోజు 1.5 కోటి, నాలుగో రోజు 75 లక్షలు, ఐదో రోజు 45 లక్షలు, ఆరో రోజు 40 లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాకి టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖులు కూడా చాలా బాగుందని కితాబిస్తూ ఉన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాకి క్యూ కడుతూ ఉన్నారు. చాలా చోట్ల సుమారు 37% ఆక్యుపెన్సీ కనిపిస్తూ ఉంది. ఇక ఏపీ, తెలంగాణ 2 ప్రాంతాల్లో కూడా మంచి ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఈ సినిమాకి. స్టోరీ వైజ్ చూస్తే బ్రహ్మ అలియాస్ బ్రహ్మానందం, రాజా గౌతమ్ ఒక థియేటర్ ఆర్టిస్ట్. చిన్నప్పుడే తల్లిని తండ్రిని కోల్పోతాడు. నాకు నేనే, నాతో నేనే అన్నట్టు సెల్ఫిష్గా బతుకుతాడు. ఎప్పటికైనా పెద్ద నటుడు కావాలనేది తన లక్ష్యం. ఈ ప్రయత్నాల్లో ఉండగానే తన గురువు సాయంతో ఢిల్లీలో జరగనున్న కళారంగ్ మహోత్సవంలో నాటకం వేసే అవకాశాన్ని అందిపుచ్చుకుంటాడు. ఇందులో పాల్గొనాలంటే 6 లక్షలు ఇవ్వాలని ఆ వేడుక నిర్వాహకుడు బ్రహ్మను డిమాండ్ చేస్తాడు. దీంతో ఆ డబ్బు సర్దేందుకు రకరకాల ప్రయత్నాలు చేసి విఫలమవుతాడు బ్రహ్మ. సరిగ్గా అప్పుడే వృద్ధాశ్రమంలో ఉండే తన తాత మూర్తి అలియాస్ ఆనందమూర్తి తన పేరు మీద కోదాడ దగ్గర 6 ఎకరాల భూమి ఉందని, తాను చెప్పినట్టు చేస్తే అది తనకి ఇస్తానని చెప్పి బ్రహ్మను ఊరికి తీసుకువెళ్తాడు. అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది? తాను చెప్పినట్టుగా బ్రహ్మకు మూర్తి పొలం రాసిచ్చాడా? దీన్ని ఇవ్వడం కోసం అతను పెట్టిన షరతులేంటి? అసలు మూర్తి వృద్ధాశ్రమంలో ఉండిపోవడానికి కారణమేంటి? తనకు ఆ వృద్ధాశ్రమంలో పరిచయమైన జ్యోతి, తాళ్ళూరి రామేశ్వరికి మధ్య చిగురించిన ప్రేమ కథ ఏ కంచికి చేరింది? బ్రహ్మను ఎంతో ఇష్టంగా ప్రేమించిన తార ప్రియా వడ్లం అని తను ఎందుకు వదిలి వెళ్ళిపోయింది? చివరికి వీరిద్దరూ కలిశారా? బ్రహ్మ నటుడు అవ్వాలన్న తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సో వృద్ధాప్యంలో ఒంటరితనం ఎంత నరకంగా ఉంటుందో ఈ సినిమాలో చెప్పాలనుకున్నారు దర్శకుడు నిఖిల్. దీనికోసం ఆయన మంచి కథ రాసుకున్నారు. ఇది తాత మనవుడు అనుబంధాలతో ముడిపడిన కథ. ఆ పాత్రని నిజ జీవితంలో తండ్రి కొడుకులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్ చేయడం వల్ల అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా అయితే చాలా బాగుందని ప్రతి ఒక్కరూ అంటున్నారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో రాజా, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం పాత్రల మధ్య రాసుకున్న కొన్ని ట్రాక్స్, డైలాగ్స్ చాలా బాగున్నాయని కూడా ప్రశంసలు వస్తున్నాయి.